పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది సార్. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు వెళ్తాము అని చెప్పి ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలయ్యే అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్న పరిస్థితి. ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు దీంట్లో ఈ ఒక్క ఇష్యూనే లేదు. ఇలాంటి శివసేన ఎమ్మెల్యేలు చాలా ఇష్యూస్ యాంటీ డిఫెక్షన్ల పెండింగ్ ఉన్నాయి. ఫండమెంటల్ పాయింట్ లీగల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకటి తేలాల్సింది స్పీకర్ రోల్. ఫిరాయింపు నిరోధక చట్టములో స్పీకర్కు ఇంత సమయములో నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా లేదు. చట్టంలో అది లేదు, చట్టంలో లేదు 3 months అని. అది చట్టంలో ఎక్కడా లేదు. మీరు యాంటీ డిఫెక్షన్లా చదవండి, చట్టంలో లేదు. సుప్రీంకోర్టు సూచన, అది సుప్రీంకోర్టు ఆదేశం వేరు, సూచన వేరు. నాకు తెలిసినంత వరకు అది తీర్పు చట్టముగా మారింది కాదు. మీరు అదొక సజెషన్, మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని. సాధారణంగా కోర్టులు కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ను నిర్దేశించవు. మీరు ఇప్పుడు ఉదాహరణకు నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటా విషయం చర్చకు వచ్చినప్పుడు, దాసోస్ రేవన్ వీళ్ళది వచ్చినప్పుడు హైకోర్టు ఏమన్నది, గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, మేము డైరెక్షన్ ఇవ్వము గవర్నర్లకు కోర్టులు డైరెక్షన్లు ఇవ్వవు, బట్ ఇంకో ఇలా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానిస్తారు. అందువల్ల యాంటీ డిఫెక్షన్ లాలో కూడా ఆ పీరియడ్లో, ఈ పలానా పీరియడ్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అన్నది చట్టరీత్యమైతే ఆటోమేటిక్గా 3 నెలల్లో తీసుకోకపోతే రెమెడీ కూడా ఉంటుంది. సో 3 నెలల్లో కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏంటి అనే రెమెడీ ఉండాలి కదా. సో ఆ రెమెడీ లేదు కదా. అందువల్ల మొదటిగా తేలాల్సింది ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు స్పీకర్కు ఎంత సమయంలో డిస్పోజ్ చేయాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభల వ్యవహారాల్ని చట్టసభలే చూసుకుంటాయి, కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగం. రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ను మార్చే అధికారం పార్లమెంటుకు కూడా ఉండదు. అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించింది. అందువల్ల సాధారణంగా కోర్టు వ్యవహారాల్లో చట్టసభలు కానీ, చట్టసభల వ్యవహారాల్లో కోర్టులు కానీ జోక్యం చేసుకోవు. కానీ అక్కడ ఒక గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పు అంటే యాంటీ డిఫెక్షన్ లా జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా జ్యూరిస్ప్రుడెన్స్ని మీరు కనుక స్టడీ చేస్తే అందులో మనకు కనిపించే అంశం ఏంటంటే, 2 తేడాలు ఉన్నాయి. పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి చట్టసభల వ్యవహారాల్లో కూడా. పేటెంట్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా జోక్యం చేసుకోవు. అందువల్ల ఇల్లీగాలిటీ అండ్ ఇర్రెగ్యులారిటీ, స్పీకరు ఎంత సమయం తీసుకోవడం అన్నది లీగాలిటీ ఇష్యూ కాదు. అది ఏమైనా అయితే అది ఎథిక్స్ కిందకి వస్తాయి, వీటి కిందకి వస్తాయి, మొరాలిటీ కిందకి వస్తాయి తప్ప లీగాలిటీ కాదు. అందువల్ల సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ లీగాలిటీ, పేటెంట్ కాదు, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ. సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అందువల్ల స్పీకరు నిర్ణయానికి పార్లమెంట్ చట్టంలోనే సవరణ చేసి స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సమయం ఉండాలి. స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు ఏమీ చేయవు. స్పీకరే నిర్ణయం తీసుకోకుండా కోర్టులు ఇంటర్ఫియర్ కావు. అందువల్ల ఈ క్లారిటీ రావాలి. రెండవది రావాల్సింది ఏంటంటే, అసలు చట్టంలో ఏం చెప్పారు, ఒక సభ్యుడు ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అనర్హుడు కావాలంటే. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అన్నారు. అంటే స్వచ్ఛందంగా ఒక రాజకీయ పార్టీ మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అన్నారు. అంటే రాజీనామా చేస్తేనే అనర్హులు కూడా చెప్పలేదు. కొన్ని రకాల చర్యల వల్ల స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయినా అనర్హులే అవుతారు అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే, అసలు రాజీనామా ఏంటి? దాన నాగేందర్ ఉదాహరణ ఉంది. ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశాడు. అంటే ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మరో రాజకీయ పార్టీకి ఎంపీ అభ్యర్థి అయ్యాడు. సో ఇది ఇంతకన్నా క్లియర్ వయలేషన్ ఏముంటుంది చట్టం?
సో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారు. సో ఒక రాజకీయ పార్టీలో గెలిచినప్పుడు మంత్రి అయ్యారంటే అర్థం ఏంటి? నువ్వు పార్టీ మారినట్టే కదా. పార్టీ మారితే మరి యాంటీ డిఫెక్షన్లా వర్తించాలి కదా, చట్టంలో క్లియర్గా ఉంది కదా. పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదు, వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అన్నారు. కానీ ఇది ఎక్కడా అమలు కావట్లేదు. దీనిపైన కోర్టు ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఎప్పుడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, దానికి మళ్ళీ స్పీకర్తో కూడా సంబంధం లేదు కదా. నువ్వు ఆటోమేటిక్గా పార్టీ మారినప్పుడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కావాలి. సో ఈ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అనే డైమెన్షన్ రావాలి. మూడవది ఏంటంటే మెర్జర్, అంటే 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే అది విలీనముగా భావించి ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు అనేది ఒక వ్యాఖ్యానం. ఇది మనం గతంలో తెలంగాణలో చూసాం, కేంద్రంలో రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీల విషయంలో చేశాం. ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ లాకు ఒక అబ్సర్డ్ ఇంటర్ప్రిటేషన్, ఒక జుగుత్సాకరమైన విశ్లేషణ. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాలో క్లియర్గా ఉంది, ఒరిజినల్ పార్టీ మెర్జ్ కావాలి. ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయినప్పుడు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు దాన్ని యాక్సెప్ట్ చేస్తే వారికి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. దీన్ని కంప్లీట్గా రివర్స్లో ఇంటర్ప్రిట్ చేస్తూ 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక ఇంకో పార్టీలో చేరితే అది విలీనముగా భావించి వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్లీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దీనికి సుప్రీంకోర్టు ముగింపు పలకాలి. ఇప్పుడు ఈ 2/3 ఎవరితోనే, ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎప్పుడూ విలీనమైంది. మరి ఇలా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఆయనను గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించాడు. మనం అందరం చదివాం కదా, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది కదా. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో బీజేపీలో విలీనం అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లేకుండానే రామ్మోహన్ నాయుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎన్నికయ్యాడా? ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యానం కదా ఇది. ఇప్పుడు కాంగ్రెస్ సిఎల్పీ లేదు, మరి సిఎల్పీ నాయకుడిగా బట్టి విక్రమార్క ఎందుకున్నాడు? సిఎల్పీ విలీనమైనాక ఇప్పుడు ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైతే ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్ని కోల్పోతుంది కదా. కానీ ఇక్కడ ఏమో సిఎల్పీ బీఆర్ఎస్లో విలీనమైనాక కూడా సిఎల్పీ నేతగా బట్టి విక్రమార్క కొనసాగాడు, ఎన్నికలయ్యాయి, మళ్ళీ సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి వచ్చాడు. సో అంటే ఎంత బ్లేటెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చూడండి. ఎందుకంటే ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేది ఉండదు. ఎందుకంటే లెజిస్లేచర్ పార్టీ అనేది లేదు, ఇట్స్ ఎ మిస్నామర్. లెజిస్లేచర్ పార్టీ అనేది ఒక గ్రూప్ మాత్రమే. దానికి లెజిస్లేచర్ పార్టీకి రిజిస్ట్రేషన్ ఏం లేదు, లెజిస్లేచర్ పార్టీకి రాజ్యాంగబద్ధమైన రికగ్నిషన్ అనేది పార్టీగా ఉండదు. కానీ దీన్ని బ్లేటెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలకు సమాధానం దొరికేంత వరకు, సుప్రీంకోర్టు దీనిపైన కంక్లూజివ్ తీర్పిచ్చేంత వరకు ఈ ఫిరాయింపుల నాటకాలు కొనసాగుతూనే ఉంటాయి.